Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka AI Stud Circle, Ashok Nagar Experts, Hyderabad, and 17 years plus experience in teaching both civils and group 1. సో మనం ఈ ప్రజెంట్ ఉన్నటువంటి ఈ సివిల్ సర్వీసెస్లో కానీ గ్రూప్ 1లో కానీ మనం త్వరగా సక్సెస్ అవ్వాలి అంటే మనం కొన్ని నియమ నిబంధనలను, కొన్ని పద్ధతులను, కొన్ని వ్యూహాలను, కొన్ని కమిట్మెంట్స్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఏంటంటే మనం ఎంత చదవాలి, ఎన్ని గంటలు చదవాలి, ఎంత రాయాలి అనేది కూడా చాలామందికి ఉన్నటువంటి డౌట్. సో ప్రజెంట్ మనకు ఇప్పుడు ఉన్నటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ విషయంలో కానీ చూసినట్లయితే మనం ఈ తక్కువ టైంలో ఎంత చదివాము అనే దానికన్నా కూడా ఎంత రాయగలము అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఎంత రాయగలుగుతాం, ఈ తక్కువ టైంలో ఎంత రాయగలుగుతాం అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో టైం తక్కువ ఉందనుకుంటున్నారు కాబట్టి అందరికీ ఒకటే టైం, అందరికీ 24 గంటలే కాబట్టి పెద్ద సమస్య ఏం కాదు. సో మీరు ఇంపార్టెంట్ టాపిక్స్, రిలేటెడ్ టాపిక్స్, కరెంట్ టాపిక్స్ మీద మెయిన్గా ఫోకస్ చేయండి. ముఖ్యంగా కరెంట్ టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. సిలబస్ దగ్గర పెట్టుకోండి, కరెంట్ టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. ఎకానమీ, పాలిటీ, గవర్నెన్స్, ఎస్ఎన్టీ, జనరల్ ఎస్ఏ, ఇవన్నీ కూడా కరెంటు పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని మనకి రాగటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. దానికోసం మీరు న్యూస్ పేపర్ చదవండి, ఇతర ఏదైనా సోర్స్ తీసుకోండి, దాంతో మీరు రెడీగా ఉండండి. తర్వాత మీకు ఇందాక చెప్పాను నేను, చదివిన దానికన్నా కూడా రాయటం ముఖ్యం. ఇప్పుడు మీకు ఉన్న వాటిలో కొన్ని, ఇప్పుడు మేము ఉదాహరణకు ఒక టెస్ట్కి మేము 10 క్వశ్చన్లు ఇస్తాం. అట్లీస్ట్ ఒక 5 క్వశ్చన్స్ రాసినా చాలు, మీరు 3 to 5 రాసినా చాలు, ఆ చాప్టర్ అయిపోతుంది మీకు వెంటనే. ఆ చాప్టర్ మీద ఏ క్వశ్చన్ అడిగినా మీరు మ్యాక్సిమం రాయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ చాప్టర్లో మేము ఇచ్చే ఈ 10 క్వశ్చన్లో 3 to 5 మీరు రాయటం వల్ల మీరు ఆ మెయిన్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఎంపిక చేసుకుని రాస్తుంటారు. దానివల్ల ఎగ్జామినర్ మనకు ఆ టాపిక్ నుంచి ఇచ్చేది 1 లేదా 2 క్వశ్చన్ ఆ చాప్టర్ నుంచి ఇచ్చేది. కాబట్టి అవి ఖచ్చితంగా ఈ 3 to 5లో ఎందుకు ఉండకూడదు, ఉంటాయి. లేకపోయినా మీకు ఒక జనరల్ ఐడియా తోటి, జనరల్ అవేర్నెస్ తోటి, మీకు ఉన్నటువంటి జనరల్ ఐడియా అంటే ఆ టాపిక్ మీద ఉన్న మీకున్న అవగాహన తోటి కూడా మీరు రాయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అదేవిధంగా బాగా ఎగ్జామ్ రాయగలిగితేనే మనకి ఇందులో వస్తుంది గ్రూప్. చాలామంది చాలా ఫ్యాక్ట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, ఏదడిగినా తక్కువని చెప్తారు, గంటలు మనకు ఉపన్యసిస్తారు దీని మీద. కానీ రాయటింగ్కి వచ్చేసరికి ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఇవి హ్యూమానిటీస్, మానవ శాస్త్రాలు. ఈ హ్యూమానిటీస్లో రైటింగ్ ప్రాక్టీస్ లేకుండా సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే మేము వీటి రిలవెంట్గానే చదివి ఉన్నాం, BA, MAలు. వీటిలో అవే సిలబస్ ఉంటాయి మాకు, ఇవే సిలబస్ మాకు BA, MAల్లో ఉంటాయి. అందువల్ల ఇది ఖచ్చితంగా మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేయాల్సిందే. లేకపోతే మన చేతితో మనమే పోగొట్టుకున్నట్టు జాబ్. ఏం రాయొచ్చులే, మనం చదువుతున్నాం బాగుంది అనుకుంటాం, కథలతో మీరు రాసిన ఒక 4-5 క్వశ్చన్స్ బాగా రాస్తారు, మహా అయితే 10 రాస్తారు. ఆ మిగిలిన రెస్ట్ 5 క్వశ్చన్లు ఎవరైతే మ్యాక్సిమం రాస్తారో ఒక పేపర్లో వాళ్ళకి మాత్రమే గ్రూప్ 1 వస్తుంది, టాప్ ర్యాంక్ వస్తుంది, RDO లాంటి పోస్టులు వస్తాయి. RDO, CTO, మున్సిపల్ కమిషనర్, ఇలాంటి ఉన్నతమైన పోస్టులు, DSP లాంటి ఉన్నతమైన పోస్టులు వస్తాయి. కాబట్టి మీకు ఇక్కడ అర్థమైంది కదా, ఎంత చదివే దానికన్నా కూడా ఎంత రాసామన్నది ఇంపార్టెంట్. కాబట్టి రాత మీద దృష్టి పెట్టండి. మీకు ఇంతకుముందు చెప్పాను, మన రాత మన తలరాతను మారుస్తుంది. కాబట్టి రాత మీద దృష్టి పెట్టండి. మీరు ఎంత నేర్చుకుంటే అంత పెన్ మీద, పేపర్ మీద పెట్టి రాయండి, టెస్టులు రాయండి. కాబట్టి మీకు ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో ఎంత చదివేదానికన్నా కూడా చదివిన దాన్ని, ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాస్ అయ్యారంటే మీరు ప్రిలిమ్స్లో ఖచ్చితంగా అన్ని ఏరియాలు చదివి ఉంటారు. అదేవిధంగా మీరు గ్రూప్ 2 కూడా చదువుతున్నారు. చాలామంది ఒక లాస్ట్ 10 years నుంచి కూడా వీటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే టెస్టులు రాయకపోవడం. ఏముందో టెస్ట్లు అనుకుంటాం. ప్రిలిమ్స్ రాయకపోయినా పర్లేదు, ప్రిలిమ్స్లో టెస్టులు, ఎందుకంటే మనం కట్ ఆఫ్ మార్క్ కాబట్టి అక్కడికి మనం రీచ్ అవ్వచ్చు ఎట్లాగట్లా కొన్ని ఏరియాస్ నుంచి. ఈ మధ్య ఒక స్టూడెంట్ మనకు కలిసి, ఆయనకి ఎలాంటి అనుభవం లేదంటే కేవలం డేటా ఇంటర్ప్రిటేషన్, నేను మెంటల్ అబిలిటీలో స్కోర్ చేసి ఆయనకున్న నాలెడ్జ్ అప్లై చేసి నేను క్వాలిఫై అయ్యాను సార్ ప్రిలిమ్స్ అని చెప్తున్నాడు. ఆయనకి ఎగ్జామ్ పట్ల అవగాహన లేదు. ఆయన ఇప్పుడు మా దగ్గర టెస్ట్ సిరీస్ రాస్తూ
సీనియర్ స్టూడెంట్లతో పాటుగా గట్టి పోటీ ఇస్తున్నాడు. అది టెస్ట్ సిరీస్ రాయటం వల్ల మీకు అడ్వాంటేజ్. కాబట్టి ఈ మెయిన్స్లో మాత్రం మీరు టెస్ట్ సిరీస్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉండాల్సింది, లేకపోతే చాలా కష్టం. మీరు అన్ని పేపర్లు కనీసం ఒక 10 టెస్ట్లు అయినా రాయాల్సి ఉంటుంది. ఇప్పటి నుంచి రాసినా సరిపోతుంది. మీకు 6 పేపర్ల కంటే ఎన్ని టెస్టులు వస్తాయి? 6 పదులు 60 టెస్టులు వస్తాయి. మనకి ఇంకా దగ్గరగా ఒక 80 డేస్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఒక నియరెస్ట్ 80 డేస్ ఉంది. కాబట్టి మనం ఈజీగా రోజుకి 2 టెస్టులు రాసిన, రోజుకి 1 రాసిన మనం ఈ 60 రీచ్ అవుతాం. కాబట్టి చదవండి, రాయండి. వెంటనే యూనిట్ వైజ్గా పెడుతున్నాం కాబట్టి మీకు పెద్ద ప్రాబ్లం ఉన్నది. ఆ యూనిట్ చదువుకుని టెస్ట్ రాయండి. ఎన్ని క్వశ్చన్లు వస్తాయండి? 2 క్వశ్చన్లు రాయండి, నో ప్రాబ్లం. ఒక్కటైనా అటెంప్ట్ చేయండి, మీకు క్లారిటీ ఉంటుంది దాని మీద. సో ఇలా కానీ మీరు చేస్తేనే గ్రూప్ 1 వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, మనం ఎంత చదివాము, రోజులో 10 గంటలు చదువుతున్నాం సార్, 12 గంటలు చదువుతున్నాం, 15 గంటలు చదువుతున్నాం, ఇదే పనిలో ఉన్నాం అని చెప్తుంటారు. ఈవెన్ సివిల్ సర్వీసెస్లో కూడా అంతే చెప్తుంటారు. కాకపోతే ఎంత చదివాము అనే కన్నా కూడా ఎంత రాయగలుగుతాం ఎగ్జామ్లో, ఎంత రాయగలం అనేదే మనకి ఇంపార్టెంట్. ఆ రాయటం అనేది మీరు కానీ దృష్టి కానీ పెట్టినట్లయితే ఖచ్చితంగా ఇందులో మీరు సక్సెస్ అవుతారు. రాయకుండా అవటం అనేది ఇంపాసిబుల్. ఓకే ఫ్రెండ్స్. సో కాబట్టి ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు, ఇంకా టైం ఉంది. మీరు సెప్టెంబర్ వరకు టెస్ట్ సిరీస్ రాసుకోవచ్చు, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ లాస్ట్ వీక్ వరకు కూడా రాయొచ్చు మీరు. ఓకే. సో అక్టోబర్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి సెప్టెంబర్ వరకు కూడా మీరు రాయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అందరూ టెస్ట్ సిరీస్ మీద ఫోకస్ చేయండి, రాయండి. ఓకే, థ్యాంక్ యూ.